చార్ధామ్ యాత్రకు సంబంధించి నీళ్లు నీడలు కమ్ముతున్నాయి. చార్ధామ్ యాత్ర కొనసాగిస్తారా లేదా అనే దానిపైన కూడా కొంత చాలా మంది ముందుగానే బుక్ చేసుకున్నటువంటి వారిలో కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి వెళ్లాలా వద్దా అనేటువంటి ఆలోచనలో మాత్రం ఉన్నటువంటి పరిస్థితి. దీనిపైన ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? ఇంకోవైపు పాక్ లో కూడా అత్యవసర సమావేశం జరుగుతోంది. అక్కడ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కావచ్చు, అలానే ఆర్మీ చీఫ్ మునీర్, వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా తీసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఏంటి ప్రస్తుతం సరిహద్దు రాష్ట్రాల్లో ఎగ్జాక్ట్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? శ్రీహరి, మీరు చెప్పినట్లుగా చార్ధామ్ యాత్రకు సంబంధించి ఇంకా ప్రభుత్వం ఒక ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోలేదు. కాకపోతే ఒక 2-3 రోజుల పాటు ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొని ఉన్న నేపథ్యంలో ఒక 2-3 రోజుల పాటు నిలిపివేసే అవకాశం ఉంది. పూర్తిగా రద్దు చేసే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు అన్నది ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే చార్ధామ్ యాత్ర అయితే ప్రారంభమైంది, అయితే ప్రారంభమైన తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి. అయితే ఉత్తరాఖండ్ లో ఉంది కాబట్టి చార్ధామ్ 4 పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, చార్ధామ్ గా పిలిచే పుణ్యక్షేత్రాలు, వాటితో పాటు మిగతా మరికొన్ని పుణ్యక్షేత్రాలు కూడా అక్కడ ఉన్నాయి. సో వాటికి వెళ్ళటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా అక్కడ భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు. కాకపోతే ఇప్పుడు డ్రోన్లు అదేవిధంగా మిసైల్స్ తో పాకిస్తాన్ దాడులు దిగింది కాబట్టి 2 రోజుల పాటు నిలిపివేస్తే బాగుంటుందన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. అది కూడా ఇంకా ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోలేదు. దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి అధికారికంగా మరికొద్ది సేపట్లో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.